కోసం ఏం గిఫ్ట్ కొన్నాడు అడిగితే చెప్తారంటారా? అడుగుతుందామా వద్దా? సరేలే అడుగుదాం అన్నయ్య. హాయ్ అన్నయ్య, ఏం కొన్నా వదిన కోసం ఎంగేజ్మెంట్ కి గిఫ్ట్ ఇవ్వడానికి? వాచ్ ఇద్దాం అనుకుంటున్నా శ్వేత. వాచ్ లో ఏముంది అంత స్పెషాలిటీ? వాచ్ లో ఒక స్పెషాలిటీ ఉంది. ఈ వాచ్ అందరికి టైం మాత్రమే చూపిస్తుంది, కానీ బతకాలని అనుకునే వారికి జీవితం ఎలా ఉండాలో ఈజీగా చూపిస్తుంది. అవునా? ఎలాగన్నాయి? అందులో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 12. ఒక్కొక్క నెంబర్ కి ఒక్కొక్క మీనింగ్ ఉంది. ఒకటంటే మనకుంటే జీవితం ఒకటి, ఆ జీవితంతో ఇలా లైఫ్ పార్ట్నర్ తో కలిసి బతకాలని. జీవించాలని చెప్తుంది. మరి మూడు మూడు ముళ్ళు వేసే భర్త, ముల్లోకాలు ఉండే ప్రేమంతా భార్య ముందు పోయాలని. 4 దిక్కులు అందరికీ తెలుసు కదా. దిక్కులు 4 అయినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా మాకు మేమే ఒక దిక్కుగా ఉండాలని. 5 పంచభూతాల సాక్షిగా శాశ్వతంగా ఉండాలని చెప్పేది. 6 అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 6 వర్గాలు ఉన్నాయి, సంవత్సరంలో 6 ఋతువులు ఉన్నాయి, ఉగాది పచ్చడిలాగా 6 రుచులు ఉన్నాయి. అలాగే భార్యాభర్తల జీవితంలో కూడా కోపం, బాధ, చిరాకు, నిర్లక్ష్యం, అనుమానం, అసహనం అని ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ లో ఉన్నప్పుడు గొడవ పడకుండా, తల వంచకుండా ప్రేమ అలాగే కలకాలం ఉండాలని. మరి 7 అడుగుతాం అనుకున్నా. 7 చెప్తుంది. 9 దీనికి చాలా అద్భుతమైన మీనింగ్ ఉంది. 9 నెలలు మూసి కని పెంచిన తల్లికి తన బిడ్డ మీద ఎంత ప్రేమ ఉందో భార్యాభర్తల మధ్య కూడా అదే ప్రేమ ఉండాలని. ఇక 10 అంటావా? చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. వాటికి 10 మందిలో నవ్వులు పాలు అవ్వకుండా 10 కాలాల పాటు కలిసిమెలిసి ఉండాలని. 11 ఏముంది? ఏమీ లేదుగా. 1 1 11 అంటే ఇద్దరు కలిసి ఉండాలని, అంతేనా? 1 1 విడివిడిగా చూస్తే దాని వాల్యూ చాలా తక్కువ. అదే 2 కలిపి చూస్తే దాని వాల్యూ చాలా ఎక్కువ. ఇక 12 అంటావా? సంవత్సరంలో 12 నెలలు, రాసుల్లో 12 రాసులు. ఇలా ఏ కాలం అయినా ఏదైనా సరే ఎప్పుడైనా హాయిగా ఆనందంగా ఉండాలని చెప్పేది. అంతేకాకుండా అందులో ఒక చిన్న ముళ్ళు, ఒక పెద్ద ముళ్ళు ఉంటుంది. నువ్వు చిన్న, నేను పెద్ద, నువ్వు పొట్టి, నేను పొడుగు, ఇలా కాకుండా ఎవరి విలువ వారికి ఉంటుందని చెప్తుంది. అప్పుడప్పుడు దూరం జరిగిన చివరికి ఎప్పుడైనా కలిసి ఉంటాయి. ఒక వాచ్ గురించి ఎంత అద్భుతంగా భార్యాభర్తలను కంపేర్ చేసి చెప్పావు. రేపు మా వదినని ఎంత బాగా చూసుకుంటా అనేది నాకు అర్థమైపోయింది. మరి ఇంకెందుకు లేట్? మా వదినమ్మకి ఇచ్చి నువ్వు తెచ్చిన వాచ్. ఈ వాచ్ లో మా ఇద్దరికి సంబంధించింది ఒకటి ఉంది. మీ వదిన కనిపెట్టింది లేదో చూద్దాం. అవునా? ఇంకోట? ఐఎమ్ ఎక్సైటెడ్ అన్నయ్య. ఏంటో మరి మా వదిన కలిసిన దగ్గర నుంచి మా అన్నయ్యలో కొత్త యాంగిల్స్ ఎన్నో చూస్తున్నా. ఇప్పుడు అదేంటో తెలుసుకోవాలని నాకు ఎంతో ఆశగా ఉంది. చూద్దాం మరి ఏంటో అది మా వదిన కనిపెట్టిద్దో లేదో. నేను చెప్పాను, మా వదిన కనిపెట్టేసింది. మా వదిన అట్లంచి విన్నావు అదేంటో. వందీప్ లవ్స్ అమృత అని ఉంది వాచ్ ప్యాక్. తనకి ఉన్న ప్రేమని వాచ్ వెనక ఎన్రో చేసి మణిదీప్ లవ్స్ అమృత